ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, సరికాని ఆహారం తీసుకోకూడదు, దాని గురించి చెప్పండి సార్. మాంసాహారానికి జీవితానికి విరుద్ధం ధ్యానం ఏమిటి? ధ్యాని కానివాడు మాంసం తినచ్చేమిటి? ఎట్టా ధ్యానానికి మాంసానికి సంబంధమే లేదు. సరి అయిన జీవితానికి మాంసానికి సంబంధం. కనుక ఎక్కడైతే మాంసపు కూడు తింటాడో వాడి జీవితము, వాడి శరీరం అస్తవ్యస్తమై అంధకారమై ఉంటుంది. కనుక వాడి మనసు క్రూరంగా తయారవుతుంది. కనుక యాజ్ యూ ఈట్ సో యూ బికమ్. నువ్వు ఏది తింటావో అదే అవుతావు. సో మై డియర్ ఫ్రెండ్, ధ్యానము చేసినా చేయకపోయినా పర్వాలేదు, మాంసం మట్టుకు తినరాదు. మాంసం తినకుండా ఉండడం అనేది మొట్టమొదటి మన సందేశము. ధ్యానం చేయవాయ్ అనేది పరంపరగా రెండవ సందేశం. అందుకోసం అంత గట్టిగా అంత కొట్టి మరీ చెప్తాము, మాంసము తినరాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.